జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు రచించినది. అయోధ్యాకాండం 37వ సర్గలో ఉన్నాం. 36వ సర్గ దాకా కైకేయిని వరాలను వెనక్కి తీసుకోమని సుమంత్రుడు సిద్ధార్థుడు అనే మంత్రి అడగడం మనకు కనిపిస్తుంది. 37వ సర్గం రామాదులు నార వస్త్రములను ధరించుట. ఆవిడ శ్రీరామచంద్రమూర్తి వనానికి వెళ్ళాలంటే మామూలుగా వెళ్ళాలని కోరలేదు, మునిలాగా వెళ్ళాలి అనంది. అందుకని నార వస్త్రాలు ఈ సర్గలో ధరించడం కనిపిస్తుంది. వినయవంతుడైన రాముడు మంత్రి మాటలు విని దశరథునితో సవినయముగా ఇట్లనెను. దశరథ మహారాజా, భోగములను విడిచి సర్వసంగ పరిత్యాగము చేసి వనములో లభించు ఆహారమును తినుచు వనములో నివసించు నాకు పరివారం అంతయు ఎందుకు? అంటే ఆవిడ ఎలా కోరిందో అలాగే వెళ్తాను నేను. ఉత్తమమైన గజమును ఇచ్చివేసి దాని నడుముకు కట్టిన త్రాటి యందు ఎవడైనా ఆసక్తి చూపునా? ఏనుగునే ఇచ్చివేసిన వానికి దాని త్రాటితో ఎట్టి ప్రయోజనము కలదో అలాగే నాకు ఈ సేనతో ప్రయోజనమేమీ లేదు. వీటినన్నింటినీ భరతునికే ఇచ్చివేయుచున్నాను. నాకు నార చీరలు మాత్రము తెచ్చి ఇవ్వవలెను. నేను 14 సంవత్సరములు వనములో నివసించుటకై వెళ్ళుతున్నాను. అందుచే నాకు కావలసినవి ఒక గుణపము, ఒక గంప అను 2 వస్తువులు మాత్రమే. గుణపంతో భూమిని తవ్వి కందమూలాదులు తీసుకొని అవి తింటారనమాట, గంపలో వేసుకొని. కైకేయి ఆ జనసమూహంలో సిగ్గులేక తానే స్వయముగా నారచీరలు తీసుకొని వచ్చి ఇదిగో కట్టుకొనుము అని రామునికి ఇచ్చింది. ఎంత దుర్మార్గురాలో కదా! రాముడు కైకేయి చేతిలో నుండి ఆ నారచీరలు తీసుకొని తాను ధరించి ఉన్న సన్నని వస్త్రమును వదిలివేసి ఆ ముని వస్త్రములను ధరించాను. లక్ష్మణుడు కూడా తండ్రి ఎదుటనే తాను ధరించి ఉన్న సుందర వస్త్రములను విడిచి నారచీరలను ధరించెను. ఎందుకు లక్ష్మణుడు నారచీరలు ధరించాలి? అక్కర్లేదు, ఎందుకంటే రాముడికి ఒక్కడికే కదా మునివంది. కానీ రాముడు ఏం చేస్తే లక్ష్మణుడు అదే చేస్తాడు, రాముడు ఏం చేస్తే భరతుడు అదే చేస్తాడు. భరతుడు కూడా 14 సంవత్సరాలు నారబట్టలే కట్టుకుని ఉంటాడు. ఇంతలో పట్టు వస్త్రములనే ధరించు సీత తన కొరకై తీసుకొని వచ్చిన నారచీరలను చూచి వల చూచిన లేడి వలె భయపడిపోయినది. సీత కైకేయి చేతి నుండి ఆ నారచీరలను సిగ్గుపడుతూనే తీసుకొని మిక్కిలి దుఃఖించుచు కన్నీళ్లతో నిండిన నేత్రములు కలదై గంధర్వరాజుతో సమానుడైన తన భర్తతో వనములో నివసించు మునులు నారచీరలను ఎట్లు కట్టుకుందురు అని పలికి వాటిని ధరించడం చేతకాక ఏమి చేయవలెనో తోచక అట్లే ఉండిపోయినది. ఆమె ఒక నారచీరను మెడపై వేసుకొని ఒకటి చేత్తో పట్టుకొని ఎట్లు కట్టుకొనవలనో తెలియక సిగ్గుపడుతూ ఉండెను. అప్పుడు రాముడు అది చూచి వెంటనే సీత దగ్గరకు వెళ్ళి ఆమె ధరించి ఉన్న పట్టు వస్త్రము పైననే స్వయముగా నారచీరను కట్టాను. ఆ విధముగా సీతకు రాముడు నారచీర కట్టుచుండగా అంతఃపురంలో ఉన్న స్త్రీలందరూ ఏడ్చారు. వారందరూ మిక్కిలి దుఃఖించుచు శ్రీరామునితో ఇట్లనిరి: నాయన, ఉత్తమమైన మనస్సు గల ఈ సీత కూడా ఈ విధముగా వనవాసమునకు వెళ్ళవలనని ఎవరూ ఆజ్ఞాపించలేదు కదా. నీవు తండ్రి మాటను అనుసరించి అరణ్యమునకు వెళ్ళిపోయిన పిమ్మట నీవు వచ్చు వరకు మేము ఈమెను చూచుచు సంతోషించదముగాక. నీవు లక్ష్మణుని సహాయముగా తీసుకొని అరణ్యమునకు వెళ్ళుము. మంగళస్వరూపిణి అయిన ఈ సీత మునివలే అరణ్యములో నివసించుటకు తగదు. మా ప్రార్థనను అంగీకరించి సీతనైనా ఇచ్చటనే ఉంచివేయము. ధర్మమునందు స్థైర్యము కల నీవు ఉండుటకు ఎట్లయినను అంగీకరించుటలేదు కదా అనిరి. వారందరూ ఇట్లు పలుకుతున్నను రాముడు తన వలె ధర్మస్వభావము కల సీతకు నారచీరను కట్టెను. దశరథుని గురువైన వశిష్ఠుడు సీత నారచీర గ్రహించుటను చూచి ఆమెను నివారించి కైకేయిని, మితిమీరి ప్రవర్తించేదానా, చెడ్డ బుద్ధి గలదానా, కులమును అపవిత్రం చేయుదానా, కైకేయి, రాజును ఈ విధముగా వంచితివి, ఇంకనూ ప్రమాణ సమ్మతమైన న్యాయ మార్గంలో ప్రవర్తించడం లేదు.
సీత వనమునకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఆమె ఇచ్చటనే ఉండి శ్రీరాముని సింహాసనమును అధిష్ఠించగలదు. గృహస్థులందరికీ భార్య ఆత్మ వంటిది. ఈ సీత రాముని ఆత్మ కావున రాజ్యమును పరిపాలించగలదు. అట్లు కాక సీత కూడా రామునితో అరణ్యమునకు వెళ్ళినతో మేము కూడా ఆమెను అనుసరించి వెళ్ళదము. ఈ పట్టణము కూడా వెళ్ళగలదు. సరిహద్దులు పరిపాలించు వారందరూ దశరథ సహితమైన ఈ రాష్ట్రము సకల పరివారములు పరికరములతో కూడిన ఈ నగరము రాముడున్న చోటికే వెళ్ళిపోవును. భరత శత్రుఘ్నులు కూడా నారచీరలు ధరించి అడవికి పోయి అతడు నివసించుతున్న అన్నగారైన రామునితో కలిసి అతటనే నివసించగలరు. అటు పిమ్మట ప్రజలకు కీడు తెచ్చుతున్న దానవు, చెడ్డ నడవడిక గలదానవు అయిన నీవు ఒక్కతవే ప్రజలందరూ విడిచిపోవుటచే పాడుపడిన ఈ భూమిపై ఉన్న చెట్లను మాత్రమే పరిపాలించుము. రాముడు రాజుగా లేనిది రాజ్యము కాజాలదు. రాముడు నివసించు వనమే రాజ్యమగును. భరతుడు దశరథునికి పుట్టినవాడే అయినచో తండ్రి తనకు మనఃపూర్వకముగా ఇవ్వని రాజ్యమును పాలించడు. నీ విషయమున పుత్రుడు వలె ప్రవర్తించడు. నీవు భూతలము నుండి ఆకాశమునకు ఎగరగలిగినను తండ్రి వంశంలో పుట్టిన పూర్వపురుషుల సచ్చరిత్రలు తెలిసిన ఆ భరతుడు నీవు చెప్పినట్లు చేయడు. పుత్రుని అందు ప్రేమతో నీవు పుత్రునికి అపకారమే చేయుతున్నావు. ఈ లోకములో రాముని అనుసరించని వాడు ఎవ్వడునూ ఉండడు కదా. ఓ కైకేయి, పశువులు గజములు మృగములు పక్షులు కూడా రాముని వెంటనే వెళ్ళుచుండగా వృక్షములన్నయూ రాముని వైపే ముఖము తిప్పి నిలిచి ఉండగా నీవు ఇప్పుడే చూచెదవు. అందుచే ఈ నారచీరలు తొలగించి సీతకు ఉత్తమమైన ఆభరణాదులు ఇమ్ము. ఈమె కూడా నారచీరలు కట్టవలనని విధింపబడలేదు కదా అని నిందించి కైకేయి ఇచ్చిన వస్త్రమును సీత కట్టుకొనుచుండగా నివారించి మరల ఇట్లు పలికెను. ఓ కైకేయి, నీవు రామునికొక్కనికే కదా వనవాసము కోరితివి. అందుచే ఈమె అలంకారములను ధరించి నిత్యము శరీర సంస్కారము చేసుకొనుచు రామునితో కూడా అరణ్యములో నివసించుగాక. సీత వెంట ప్రధానమైన వాహనములు, పరిచారకులు, వస్త్రములు, అన్ని విధములైన ఉపకరణములు కూడా వెళ్ళుగాక. నీవు వరములను కోరినప్పుడు ఈమె కూడా వెళ్ళవలెను అని కోరలేదు కదా అనెను. సాటి లేని ప్రభావము కలవాడు రాజగురువు బ్రాహ్మణ శ్రేష్ఠుడు అయిన ఆ వశిష్ఠుడు అట్లు చెప్పుచున్నను. తనకు అతి ప్రియుడైన భర్తకు తగిన శుశ్రూషాది కార్యమును చేయదలచి ఉన్న ఆ సీత తన అభిప్రాయమును మార్చుకొనక అరణ్యమునకు వెళ్ళుటకే సిద్ధపడెను. శ్రీమద్ రామాయణం నందులే అయోధ్యాకాండలోని 37వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 38వ సర్గ. తల్లి కౌసల్యను దయతో చూడవలననే శ్రీరాముడు తండ్రిని కోరుట. నాథుడు గల ఆ సీత అనాథురాలు వలె నారచీరను ధరించుచుండగా జనులెల్లరను గట్టిగా ఏడ్చుచు ఛీ ఛీ అని దశరథుని నిందించిరి. ఆ జనుల ఆర్తధ్వని వినగానే దశరథుడు దుఃఖితుడై తన జీవితమునందు ధర్మమునందు కీర్తి యందు కూడా శ్రద్ధ విడనాడెను. అతడు వేడిగా నిట్టేర్చుచూ, ఓ కైకేయి, సీత నారచీరను ధరించి వనమునకు వెళ్ళరాదు అని భార్యతో పలికెను. సీత సుకుమారురాలు, చిన్న వయస్సు కలిగింది, ఎల్లప్పుడూ సుఖములకు అలవాటు పడినది. అట్టి ఆమె వనవాసమునకు తగినది కాదు అని నా గురువు చెప్పిన మాట నిజమే. జనక మహారాజు కూతురైన ఈ సీత ఎవరో ఒక సన్యాసిని వలె నారచీర కట్టి స్పృహ తప్పి దీనురాలై జనుల మధ్య ఈ విధముగా నిలిచి ఉండుటకు ఈమె ఎవరికి ఏ అపకారము చేసినది? జనకుని కుమారి అయిన ఈ సీత నారచీరను ధరింపవలసిన పని లేదు. నేను నీకు ఈ విధంగా ప్రతిజ్ఞ చేసి ఉండలేదు. అందుచే ఈ రాజపుత్రి సమస్తమైన రత్నములను వెంట తీసుకొని వనమునకు సుఖముగా వెళ్ళుగాక. నీ నిర్బంధముచే క్రూరమైన ప్రతిజ్ఞ చేసినాను. నీవు మూర్ఖత్వంతో చేయుతున్న ఈ పని వెదురు కర్రను తన పుష్పమే దహించినట్లు నన్ను దహించవేయగలదు. నీచురాలా, రాముడు నీకేమైనా చెడు చేసినాడేమో కానీ సీత నీకేమి అపకారం చేసినది? మృదువైన స్వభావము కలది, జాలి చూపదగినది. అట్టి ఈమె నీకు ఏమి అపకారం చేసినది? పాపాత్ములారా, నీవు రాముని వనమునకు పంపివేయుచున్నావు.
అది చాలక ఇంకనూ ఈ నీచమైన పాపములు ఎందుకు చేయుచున్నావు? అభిషేకము సందర్భమున రాముడు ఇక్కడికి వచ్చినప్పుడు నీవు అతనితో ఏమి చెప్పినావో అది విని నేను అంత మాత్రమే ప్రతిజ్ఞ చేసి తిని, దానికి మించి సీత నారచీర కట్టుకుని ఉండగా చూడవలనని కూడా కోరుచు నీవు నరకమునకు పోవుచున్నావు. ఈ విధముగా విలపించుతున్న ఆ దశరథునికి ఆ దుఃఖమునకు ఏమాత్రమో అంతము కనబడలేదు. అతడు పుత్ర వ్యసనంలో మునిగి అత్యధికమైన మనోవేదనతో నేలపై పడిపోయెను. వనమునకు ప్రయాణమైన ఆ శ్రీరాముడు తల వంచి కూర్చుని ఉన్న దశరథునితో ఇట్లు పలికెను. ఓ తండ్రి, ధర్మాత్ముడైన ఓ మహారాజా, కీర్తిమంతురాలైన తల్లి కౌసల్య వృద్ధురాలైనది. ఈమె నీచ స్వభావము కలది కాదు. ఎన్నడూనూ నిన్ను నిందించి ఎరుగదు. పూర్వమెన్నడూ ఇన్ని కష్టములు ఎరుగని ఈమె నేను దూరముగా వెళ్ళిపోవటచే శోక సముద్రంలో మునిగిపోవను. అట్టి ఈమెను ఎక్కువ ఆదరముతో చూడుము. నన్ను గూర్చి ఆలోచించుచు ఆమె పుత్ర శోకము పొందకుండునట్లుగా పూజ్యుడవైన నీవు ఆదరించినచో దీనురాలైన ఈమె నీపై ఆధారపడి జీవించును. అధికమైన పుత్ర ప్రేమ గల నా తల్లి, నేను వనమునకు వెళ్ళిన పిమ్మట శోకముచే కృషించి ప్రాణములు విడిచి యమలోకమునకు వెళ్ళకుండునట్లు చూచుకొనుము అని శ్రీరాముడు దశరథ మహారాజుతో కౌసల్యం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 38వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మనీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.